పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తీరు ప్రస్తుతం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పాలనలో ఐఏఎస్లు భాగమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నట్లు ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు, రీట్వీట్లు కలకలం రేపుతున్నాయి. గచ్చిబౌలి భూముల ఇష్యూలో మాఫింగ్ ఫోటోను రీట్వీట్ చేసిన స్మితాకు ఇప్పటికీ నోటీసులు జారీ చేయగా వాటికి ఆమె నుంచి సమాధానం రాలేదు. పైగా సర్కారు చర్యలను తప్పుపట్టేలా ఉన్న మరో 3 పోస్టులను తాజాగా స్మితా సబర్వాల్ రీట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మాఫింగ్ ఫోటోలు, వీడియోల ద్వారా తప్పుడు ప్రచారం చేసిన వారిపై సర్కార్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్, రీట్వీట్ చేసిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి లాంటి ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులతో పాటు పలువురు రాజకీయ నేతలు సైతం ఉన్నారు. అధికారుల్లో ఒక్క స్మితా సబర్వాల్ తప్ప మిగిలిన వారెవరూ ఈ ఇష్యూ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. స్మితా ప్రస్తుతం ప్రభుత్వంలో యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోలను స్మితా రీట్వీట్ చేశారు. అది గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ ముందు నెమళ్లు, జింకలు ఉన్నట్లుగా సృష్టించిన మార్ఫింగ్ ఫోటో కావడంతో కలకలం రేగింది. అయితే మార్ఫింగ్ ఫోటోల ఇష్యూలో పోలీసుల కేసుల నమోదు ప్రక్రియను ప్రారంభించగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సహా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి మార్ఫింగ్ ఫోటోలను తొలగించారు. కానీ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మాత్రం తన ట్విట్టర్ ఖాతా నుండి మార్ఫింగ్ ఫోటోను తొలగించలేదు. దీంతో పోలీసులు ఈ నెల 11నే ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీనికి నేరుగా ఎక్కడా స్పందించని స్మితా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్న 3 పోస్టులను తాజాగా రీట్వీట్ చేశారు. తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులు ఇస్తారా? ఇది దేనికి సంకేతం అంటూ ఓ 2 మహిళలు పెట్టిన పోస్టులతో పాటు గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం తొలగించిన 100 ఎకరాలను పునరుద్ధరించాలనే ప్లాన్ తో రండి, లేదంటే అధికారులు జైలుకు వెళ్లక తప్పదన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉన్న పోస్టును కూడా స్మిత రీట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మిస్ వరల్డ్ పోటీల బాధ్యతలను చూస్తూ మే నెలలో హైదరాబాద్ లో జరిగే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల బాధ్యతలను పూర్తిగా స్మిత చూసేలా కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఇలాంటి టైంలో ఆమె వ్యవహార శైలి, సోషల్ మీడియా పోస్టులు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పూరా లోకల్.